ప్రణీత్ రావు కేసులో కీలక విషయాలు వెలువడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. విచారణలో పలువురు రాజకీయ నేతల పేర్లు చెప్పారు ప్రణీత్ రావు. ఇక బీఆర్ఎస్ లో ఇద్దరు కీలక నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. శిరీష, ఏదైతే ఈ ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి రోజు రోజుకు మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేసి అధికారులు కూడా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించడం కూడా జరిగింది. అనంతరం వారిని ఇద్దరిని కూడా ఈ చెల్లపల్లి ఎక్స్చేంజ్లు కూడా జైలుకి తరలించారు. అలాగే ప్రణీత్ రావు కస్టడీ ముగియడంతో ఆయనను కూడా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా అతన్ని కూడా ఈ నెల 28 వరకు రిమాండ్ విధించడంతో చెల్లపల్లి సెంచల్ కూడా జైలుకు తరలించారు. అయితే కేసులో పక్కన పరారీలో ఉన్న ఎవరైతే ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, అలాగే మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కోసం పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. వారిద్దరు కూడా విదేశాల్లో తలదాచుకున్న నేపథ్యంలో లుకౌట్ నోటీస్ అనేది విడుదల చేసి అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలన్నింటినీ కూడా అలర్ట్ చేయడం కూడా జరిగింది. ఇక తాజాగా ప్రణీత్ రావు కస్టడీ వ్యవహారం, అలాగే ఇద్దరు ఎవరైతే అడిషనల్ ఎస్పీలు విచారణ చేపట్టిన క్రమంలో అనేక విషయాలు బయటకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇద్దరు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఉన్నారో ఇద్దరు పేర్లు కూడా వెల్లడించినట్లుగా కూడా తెలుస్తుంది. వారి ఒత్తిడి మేరకు ఎప్పటికప్పుడు ఇటు ఫోన్ నంబర్లు అన్ని కూడా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణన్ నేతృత్వంలో, అలాగే మీడియాను అడ్డం పెట్టుకుని ఈ రేవంత్ రెడ్డి కాదు పలువురు అనేక మంది రాజకీయ నేతలకు సంబంధించిన ఫోన్ నంబర్లు అన్ని కూడా సంపాదించి వారి కుటుంబ సభ్యుల చాటింగ్ వివరాలు, ఫోన్ నంబర్ సంభాషణలు అన్ని కూడా ఎప్పుడైతే వాటన్నింటినీ కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణన్ ద్వారా, అలాగే భుజంగరావు నుంచి ప్రణీత్ రావుకు ఇవి నెంబర్లు చేరవేసి వాటన్నింటినీ రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే బీఆర్ఎస్ కు సంబంధించిన ఇతర కీలక నేతల వ్యవహారానికి సంబంధించి వారి ఒత్తిడి, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు వ్యవహారానికి సంబంధించి ఆయన ఒత్తిడి మేరకే తామంతా ఈ రికార్డు పాల్పడినట్లుగా ఈ ముగ్గురు వ్యక్తులు చెప్పడంతో అధికారులు అటువైపుగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో అటు ప్రభాకర్ రావుతో పాటు రాధాకిషన్ పేర్లు కూడా జత చేసిన పోలీసులు అటు ప్రభాకర్ రావు దొరికితే మరిన్ని విషయాలు దొరికే అవకాశం ఉంటుందని భావిస్తూనే మరో పక్కన ఆ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు వారిద్దరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ పిలిపించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. శిరీష. ఓకే కృష్ణ, బీఆర్ఎస్ లో ఇద్దరు కీలక నేతల పేర్లు ప్రణీత్ రావు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఈ వ్యవహారంలో ఇంకా ప్రముఖుల హస్తం ఉండొచ్చని చెప్పుకోవచ్చా? తెలిసే అవకాశం ఉందా? ఇంకా ఖచ్చితంగా శరీర ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఆ ఇద్దరు కీలక నేతల ప్రమేయం ఉందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత అయితేనేమి, ఆ తర్వాత కీలక నేతలు అయితేనేమి ఎవరైనా సరే ఈ ఫోన్ ట్యాపింగ్లో కనుక సరైన సాక్ష్యాలు దొరికితే ఖచ్చితంగా వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వారిని ముందుగా 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి వారిని పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ పరారీలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులు కనుక ఖచ్చితంగా కస్టడీకి అరెస్ట్ చేస్తే వారి దగ్గర నుంచి కూడా కొంత సమాచారం రాబట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే ఎస్ఐబిలో పనిచేసిన కొంతమంది అధికారులు ఇప్పటికే పిలిపించి వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం కూడా జరిగింది. అలాగే ప్రణీత్ రావు వెంబడి పనిచేసిన కింద స్థాయి సిబ్బందిని అందరినీ కూడా ఈ రోజు విచారణకు రావాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారందరినీ విచారణ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అంటే భవిష్యత్తులో ఏదైతే ఛార్జ్ షీట్ అనేది అధికారులు దాఖలు చేయడం జరుగుతుందో దాంట్లో వీళ్ళందరినీ కూడా సాక్షులుగా పరిగణిస్తారు. కానీ ఇక్కడ ప్రణీత్ రావు కానీ భుజంగరావు కానీ తిరుపతి కేవలం ప్రభాకర్ రావు ఒత్తిడి మేరకే తాము ఈ పని చేయాల్సి వచ్చింది. తమకు ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం అధికారంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో దానికి సంబంధించిన కీలక నేతలు వారి ఆదేశానుసారమే తాము నడిచామే తప్ప తమకు ఈ రికార్డింగ్ లో చేయడం ఎలాంటి దురుద్దేశం లేదు అని వాళ్ళు పోలీసుల విచారణలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఈరోజు కోర్టుకు సెలవులు కావడంతో రేపు ఆ భుజంగరావు తిరుపతన్నల్ని కస్టడీ కోరే అవకాశాలు కూడా ఉంటాయి. వారితో పాటు ప్రణీత్ రావును కూడా మరో 2-3 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కేసులో కీలక నేతలను విచారిస్తే ఖచ్చితంగా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏదైతే అలర్ట్ చేశారో ఆ ప్రధానంగా ప్రభాకర్ రావుని ఏదైతే A1 గా మార్చడం కూడా జరిగిందో ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ ఆ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, అలాగే శ్రవణ్ పరారీలో ఉన్న శ్రవణ్ వీరు కనుక ముగ్గురు అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఈ కేసు కీలకంగా మారే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి
ఈ బడా నేతలు కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుందని ఇప్పుడు పోలీస్ శాఖ మొత్తం చర్చనీయాంశంగా మారింది. శ్రీశ. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.